కొంతమంది హ్మ్, ఒకే తల్లి కడుపులో పుట్టినా కూడా ద్వేషంతో ద్వేషంతో ఉంటారండి. అన్నదమ్ములు గానీ, అక్క తమ్ముడు గానీ, అన్న చెల్లెలు గానీ ఒకే తల్లి కడుపులో పుట్టి వాళ్ళు ఎంత ద్వేషంగా ఉంటారంటే ఒకరిని చూస్తే ఒకరికి కాదండి. కొంతమంది ఇంట్లో అన్ ఒకే అన్నదమ్ములు ఉంటారండి. రామలక్ష్మణులాగా ఉంటారండి వాళ్ళు. రామ లక్ష్మణులు ఎలా జీవించారో, ఎలా అన్యోన్యంగా ఉన్నారో అప్పుడు వాళ్ళు కూడా అంతే అన్యోన్యంగా ఉంటారండి. అన్న తెలివైనోడైతే తమ్ముడికి చెప్తాడు, తమ్ముడు తెలివైనోడైతే అన్నతో మాట్లాడతాడు. అన్న ఈ పలాంది చేస్తాము అని. అది చూడు చక్కగా ఎంత బాగుంటుంది కదండి. జనాలకు కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారప్ప వీళ్ళు అనుకుంటారు. అదే ఫైటింగ్లు చేసుకుంటే ఏం మనుషులప్ప వీళ్ళు, ఏం మృగాలప్ప అనుకుంటారు. అదే అన్యోన్యంగా ఉండి అన్నదమ్ములు ఏదైనా బిజినెస్ ఇంకేమన్నా చేసుకుంటా అంటే ప్రజలు కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారు చూడప్ప అన్నదమ్ములు వీళ్ళనే ఉండాలా, వీళ్ళతో చూసి మేము నేర్చుకోవాలా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారండి. ఎంత బాగుండారప్ప, ఎంత అన్యోన్యం. ఆ తల్లి ఆ తండ్రి ఎంత సంతోషం పడతారు. నా పిల్లలు ఇలా ఉండారా అని ఎంత ఆనందం. తల్లిదండ్రులు కూడా నిజంగా క్షోభ అనుభవించకూడదండి. పిల్లల ద్వారా క్షోభ అనుభవించరాదు. అది కర్మ అండి అది. అందుకే వాళ్ళు అన్నదమ్ములు బాగుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగా పనులు చేసుకుంటా ఉంటే అయ్యో మా పిల్లలు ఇంత అభివృద్ధిలో ఉన్నారా, మేము పోన్లేప్ప, మేము మా కడుపులో జన్మం ఎత్తిన దానికి అది మంచి పేరు తీసుకొని వచ్చి సమాజంలో, సొసైటీలో మంచి పేరుండే అభివృద్ధి బాటలో నడుస్తున్నారా అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారండి. ఎవరైనా కానీ ఆ తల్లిదండ్రులు చెడ్డ వాళ్ళు ఉండలేదు. అందరూ పిల్లలు మంచి కోసమే కోరుకుంటారు ఎవరైనా కానీ. చెడుదారిలో పోతే ఆ తల్లి ఎంత క్షోభ అనుభవిస్తుంది కదండి ఎవరైనా కానీ. అదే మంచి దారిలో పోతే ఇద్దరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, అన్న చెల్లెలు కానీ ఎవరైనా కానీ బాగుంటే ఆ పిల్లల్ని చూసి తల్లి ఎంత గర్వపడుతుంది, ఎంత ఆనందం పడుతుంది కదా. కొంతమంది అలా ఉంటారండి. వాళ్ళు అంత బాగుంటారు. కొంతమంది నేను చూశాను. అన్నదమ్ములు అంత ప్రేమగా ఉంటారు. ఒకరు బట్టలు ఒకరు వేసుకునేది ఎంత అన్యోన్యం అంటే నిజంగా అంత అన్యోన్యంగా ఉంటారండి. ఎంత ప్రేమ ఉంటుంది వాళ్ళ మనసులో. అన్న గురించి కానీ, తమ్ముడు గురించి అన్నకు కానీ, ఎవరికైనా ఎంత ప్రేమ ఉంటుంది. ఉండాలండి అలా ఉంటే చూడు చక్కగా సమాజంలో కూడా అందరూ ఎంత బాగుండారప్ప వీళ్ళు, మేము కూడా ఇలా ఉండాలా అని అనుకుంటారు.